ఈరోజు గవర్నర్ గారిని డిమానిటైజేషన్ వల్ల ప్రజలు పడతా ఉన్న అవస్థల మీద, అగసాట్ల మీద గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ కావాల్సిందిగా గవర్నర్ గారిని కోరడం జరిగింది. గవర్నర్ గారి ఇంటర్వెన్షను, గవర్నర్ గారి గుడ్ ఆఫీసెస్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం అనిపించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. పొద్దు అందరం కలిసికట్టుగా ప్రధానంగా గవర్నర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో 14,740 కోట్ల రూపాయలు డిసెంబర్ 15 నాటికి మనకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దగ్గర నుంచి మనకు తెలుస్తూ ఉంది. మేము అడిగేదల్లా ఏమిటి అనంటే, మొన్న 4వ తారీఖున ఆర్బీఐ 4th నవంబర్ నాడున ఆర్బీఐ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ఇస్తూ దాంట్లో ఆర్బీఐ వాళ్ళు చెప్పినది ఏమిటి అనంటే, దాదాపుగా టోటల్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ 17.74 lakh crores ఆఫ్ సర్క్యులేషన్ ఉంది. ఇందులో 15.25 lakh crores ఆఫ్ రూపీస్, అంటే వాట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 86% ఆఫ్ ది కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ఈ డిమానిటైజ్ కాబడ్డ నోట్లు, ఈ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు అని చెప్పి ఆర్బీఐ స్టాటిస్టికల్ సప్లిమెంటు డేటెడ్ 4th నవంబర్ చెప్తా ఉంది. ఈ మధ్యకాలంలోనే మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ చెబుతూ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆయన చెప్పే దాంట్లో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయల మేరకు రెప్లెనిష్ చేసినాము అని. అంటే 5.5 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయబడ్డ అమౌంట్ దాదాపుగా మొన్నటి దాకా అయితే 12,41,000 కోట్లు అన్నారు. రెప్లెనిష్ చేయబడ్డ అమౌంట్ ఎంత అని చూస్తే 5.50 లక్షల కోట్లు డిపాజిట్ చేయబడ్డ అమౌంట్ని రెప్లెనిష్ చేసినారు అని చెప్పారు. ఈ రెప్లెనిష్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కేవలం 15.25 లక్షల కోట్ల రూపాయలంటే దాంట్లో కేవలం 33% కూడా సరిగ్గా లేని పరిస్థితి. అంటే మిగిలింది ఇంకా 67% ఇంకా కరెన్సీ సర్క్యులేషన్కి ఇంకా రావాలి. ఇప్పుడు మేము అడిగేది ఏమిటి అనంటే, ఈ 5.5 లక్ష కోట్లు ఏదైతే ఇంతవరకు రెప్లెనిష్ చేసినారో ఆ రెప్లెనిష్ చేసిన అమౌంట్, ఆ 5.5 లక్ష కోట్లు డివైడెడ్ బై 130 కోట్ల దేశ జనాభా ఇంటూ 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర జనాభాకు లెక్కేస్తే 24,000 కోట్లు దగ్గర తేలుతుంది. అంటే మా జనాభా ప్రకారం కూడా మాకు రావాల్సినది కూడా మాకు ఇవ్వని పరిస్థితుల్లో మేము ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము అని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. 5.5 లక్ష కోట్లే ఇచ్చాము, ఇంతవరకు రెప్రజెంట్ చేయగలిగినాము అన్నది ఒక అన్యాయమైన పరిస్థితి. మొత్తం 15 లక్షలు మొత్తం రిప్రజెంట్ చేయడానికి బహుశా ఇంకొక జూన్ దాకా పడుతుందేమో అని రకరకాల నాలుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకున్న 4 ప్రింటింగ్ ప్రెస్సులు దాదాపుగా ఫుల్ బ్లాస్ట్తో పోయి పనిచేసినా కూడా రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా జూన్ దాకా పడుతుంది అని చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చిన 5.5 లక్షల కోట్ల సర్క్యులేషన్లో తేబడ్డ అమౌంట్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఆ దయనీయ పరిస్థితిలో కూడా మా రాష్ట్రానికి వచ్చింది మా జనాభా ప్రకారం కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్తూ, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా వేరియస్ అవైలబుల్ రిపోర్ట్స్ ప్రకారము, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం నుంచి
దాదాపుగా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాం. దాదాపుగా ఈ మేరకు అమౌంట్ డిమానిటైజ్డ్ కరెన్సీలు ఈ మేరకు అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మీరు ఇచ్చిన అమౌంట్ చాలా 14,740 కోట్లు అంటే 24.5% కూడా సరిపోని పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం డబ్బును మీరు తీసుకొని రాలేకపోతే మాత్రం, సర్క్యులేషన్కి తీసుకొని రాకపోతే మాత్రం అన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితులకి రైతు కూలీ మరీ ప్రధానంగా ఉంటాడు. ఎందుకనంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 4/5 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ 4/5 ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అంటే దాదాపుగా 80% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితిగా ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా చెప్తూ గవర్నర్ గారికి నిన్న విజయనగరంలో మాట్లాడిన మాటల్లో నుంచి కూడా కొన్ని మాటలు కూడా గవర్నర్ గారికి చెప్పాం. రబీ పంట ఇవాళ పరిస్థితి ఎట్లుంది అని అంటే 24.63 లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉండగా పంట వేసింది కేవలం 9 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట వేసిన పరిస్థితి. బ్యాంకులు రైతులకు క్రాప్ లోన్స్ కింద 24,000 కోట్ల చిల్లర, టర్మ్ లోన్స్ కింద రబీకి 10,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తే ఇచ్చింది కేవలం 14% మాత్రమే ఇచ్చినట్టుగా వాళ్ళ రికార్డ్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇంత దయనీయంగా పరిస్థితి ఉంది అనేది కూడా గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయి నేను చెప్పింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి జనాభా లెక్క ప్రకారం చూసుకున్నా కూడా మాకు 24,000 కోట్లు రావాల్సిన పరిస్థితి ఉంది. 5.5 లక్షల కోట్లలో లెక్కేసుకున్నా. కాబట్టి మీరన్నా ఇంటర్ఫియర్ మీ గుడ్ ఆఫీస్ను ఉపయోగపెట్టి మాకు ఈ డబ్బులు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వచ్చే కార్యక్రమం చేయండి అని చెప్పి గవర్నర్ గారిని ఫైనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బేసిక్లీ ఒకటి ఏంటంటే హరి, దీంట్లో గవర్నర్ గారి సబ్జెక్టు ఇది పెద్ద కాకపోవచ్చు, కానీ విషయం ఏంటంటే ఆయన ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాడు. మోడీ గారికి యాక్సెస్ ఉన్న స్థానంలో తాను ఉన్నాడు. తన గుడ్ ఆఫీసెస్ను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తనకున్న గుడ్ ఆఫీసెస్ను తన వ్యక్తిగత పలుకుబడి, ఆర్బీఐలో తనకున్న వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించి అక్కడ వాళ్ళకు చెప్పాల్సిన మాటలు మీరు 14,740 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు, 5.5 లక్ష కోట్లు మీరు సర్క్యులేషన్లోకి తీసుకొచ్చామని మీరే చెప్తా ఉన్నారు. ఆ 5.5 లక్ష కోట్లు డివైడెడ్ బై 130 కోట్లు ఇంటూ 5.5 కోట్లు ఆంధ్రదేశం పాపులేషన్ ప్రకారం వేసుకున్నా కూడా 24,000 కోట్లు అవుతుంది. కనీసం ఆ మేరకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు అన్న మెసేజు, సంకేతం వాళ్ళకు గట్టిగా పంపించే కార్యక్రమం ఖచ్చితంగా చేయొచ్చు. ఆయనకున్న ఆ స్టేచరు, ఆయనకున్న ఆ పొజిషన్లో ఉన్నవాడు కాబట్టి అది చెయ్యండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. 31వ తారీఖు దాకా మోడీ గారు టైం అడిగారు. తను అడిగిన టైం 31వ తారీఖు దాకా తన టైం అడిగాడు. అది 50 రోజులు 31వ తారీఖు అయిపోతుంది. సో 31వ తారీఖు తన అడిగిన టైం అయిపోయిన తర్వాత 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖులో జీతాలన్నీ కూడా వస్తాయి. జీతాలన్నీ వచ్చిన తర్వాత ప్రజలు పడుతూ ఉన్న అగసాట్లు 1వ తారీఖు, 2వ తారీఖు టైంలలో మోడీ గారు ఇచ్చే స్టేట్మెంట్లు మొత్తం ఎంత డబ్బు బ్లాక్ మనీ కింద బయటకు వచ్చింది అని ఇటువంటి అంశాల మీద అంతా ఆయన చెప్పే స్టేట్మెంట్స్ నాకు తెలిసినంత వరకు ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ బ్లాక్ మనీ కోసం చేసిన ఎక్సర్సైజ్ కింద నాకేం అనిపించడంలా. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో చంద్రబాబు నాయుడు గారు వంటి బ్లాక్ మనీ ఉన్న వ్యక్తులందరూ, ఆయన లాంటి వ్యక్తులు అందరూ కూడా పూర్తిగా చక్కబెట్టుకున్నారు. ముందుగానే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చక్కబెట్టుకున్నారని గతంలో కూడా ఇంతకుముందు చెప్పా. మళ్ళా ఒకసారి ఊరికి ఉటకరించాలి అని అంటే డిమానిటైజేషన్ జరిగే 2 రోజుల ముందుకు మాత్రమే హెరిటేజ్ కంపెనీ షేర్లు
హెరిటేజ్ రీటైల్ లాసుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 199 రూపాయలు ఉన్న హెరిటేజ్ షేరు 909 రూపాయలకి ఎగబాకింది. ఈ 2.5 సంవత్సర కాలంలో 450% పెరిగి కంపెనీ నష్టాల్లో, రీటైల్ నష్టాల్లో ఉండి కూడా ఆ 900 రూపాయలకు, ఆ రేటుకు కరెక్ట్గా 2 రోజుల ముందు డిమానిటైజేషన్ డెసిషన్ రాబోతుంది. 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు దీన్ని హెరిటేజ్ రీటైల్ను ఫ్యూచర్ గ్రూప్కు పూర్తిగా అమ్మేయడం మనం అంతా కూడా మన కళ్ళ ముందునే చూసాం. 2 రోజుల ముందే ఎలా చేయగలిగాడు? కరెక్ట్గా అక్టోబర్ 12వ తారీఖు, నవంబర్ 8th ఈ డెసిషన్ వచ్చింది. అక్టోబర్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అంటే కరెక్ట్గా 26 రోజుల ముందు డిమానిటైజేషన్ జరుగుతుందని తెలిసిన ఇన్ఫర్మేషన్తో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తారు. ఏ రకంగా ఇప్పుడు మీకు కానీ నాకు కానీ తట్టదు లేఖ రాస్తే, లేఖ రాయాలి ఇటువంటి అంశాల మీదని. ఇప్పుడు భూప్రపంచంలో భూమి అంతా లేకుండా పోతా ఉంది కాబట్టి చంద్రమండలంలో ఇల్లులు కడితే బాగుంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏమనుకుంటాడు? నువ్వు కానీ నేను కానీ ఆ లేఖ రాస్తే ఎవడబ్బా ఈ పిచ్చోడి లేఖ రాసినాడని చెప్పి అనుకోరా? కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం డిమానిటైజేషన్ మీద లేఖ రాసినప్పుడు ఎప్పుడూ జరగని, సడన్గా ఎప్పుడూ జరగంది. 1945 బహుశా ఆయన కూడా పుట్టినాడేమో. ఎప్పుడూ జరగంది, లేదా పుట్టినా కూడా ఏదన్నా చిన్నపిల్లడుగా ఏమన్నా నాకు తెలియదేమో, కానీ ఎప్పుడూ జరగంది, ఎప్పుడూ చూడండి సడన్గా లేఖ రాయాలని ఆలోచన రావడమే ఆశ్చర్యం. అటువంటి లేఖ ఎందుకు రాశాడు అని అంటే తనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ ఇది జరగబోతుందని తెలుసు కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ తనకు తెలుసు కాబట్టి తను లేఖ రాశాడు. క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేసినాడు. మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి వేల కోట్ల రూపాయలు వాళ్ళు చక్కబెట్టుకునే అవకాశం వాళ్ళకు వచ్చి ప్రజలు మాత్రం క్యూలలో నిలబడి అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు ఎంత దారుణమో ఇంత ముందు కూడా చెప్పా, మళ్ళీ ఇప్పుడు ఉటకరిస్తున్నా అంతే. కాబట్టి ఎంటైర్ ఎక్సర్సైజ్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇది డిమానిటైజేషన్ అంటే బ్లాక్ మనీ కోసం జరుగుతున్న ఎక్సర్సైజ్ నేను అనుకోవడంలా. నాకు తెలిసి డిసెంబర్ 31వ తారీఖున కరెన్సీ సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ 15 లక్షల కోట్లు, 15 చిల్లర కోట్లని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇదే మాట నేను కొద్ది రోజుల కిందట విన్నప్పుడు 14 లక్షల కోట్లే అన్నారు. మరి ఎందుకో మరి డిపాజిట్లలో అమౌంట్లు పెరిగే కొద్దీ, వచ్చే కొద్దీ ఈ అమౌంట్లు కూడా పెరుగుతూ పోతున్నాయి. మరి అదేదో వాళ్ళే సమాధానాలు చెప్పాలా. నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 31వ తారీఖు వచ్చేసరికి పూర్తిగా డిపాజిట్ అయిపోయే పరిస్థితి డెఫినెట్గా వస్తే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎంటైర్ ఎక్సర్సైజ్ ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే బ్లాక్ మనీ తీయడం కోసం కాదు. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ట్యాక్స్ బేస్ పెంచడం కోసం. అది డైరెక్ట్గా రకరకాల పద్ధతిలో చేయొచ్చు. దానికి ఒక ఇంత బిల్డప్ అవసరం లేదు అన్నది బహుశా తెలుస్తుంది. అదే ఫస్ట్ వీక్ వరకు చూసి, ఫస్ట్ వీక్లో పరిస్థితులు గమనించి, ఫస్ట్ వీక్లో కూడా పరిస్థితులు ఇంప్రూవ్ కాకపోతే ఖచ్చితంగా పార్టీ మొత్తంగా కూర్చుంటుంది. పార్టీ మొత్తంగా దీని మీద డిస్కస్ చేస్తుంది. ప్రొటెస్ట్ కార్యక్రమాలను గట్టిగా చేసేదానికి ముందుకొచ్చి పోరాటం కూడా చేస్తుంది.